ఉడిపి అనగానే మనకి మొదటగా గుర్తుకొచ్చేది ఉడిపి శ్రీకృష్ణ మందిరం. ఇలాంటి మందిరం హైదరాబాద్లో ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనకి రూపకల్పనే మీరు చూస్తున్న సికింద్రాబాద్లో ఉన్న శ్రీకృష్ణ మందిరం. ఈ మందిరాన్ని 1992లో హైదరాబాద్లో స్థిరపడిన తులువ సమాజం వాళ్ళు నిర్మించారు. ఇక్కడ మూలమూర్తి అచ్చం ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణమూర్తి లాగే ఉంటారు. చాలా చోట్ల శ్రీకృష్ణ భగవానుడి ఆలయాల్లో స్వామి పిల్లనగోవితో కనిపిస్తారు. ఈ ఉడిపి తరహా దేవాలయాల్లో మాత్రం స్వామి మజ్జిగ చిలికే కవ్వంతో కనిపిస్తారు. ఇక ఉడిపిలోని స్వామి కథ విషయానికి వస్తే, శ్రీకృష్ణుడు పెరిగి పెద్దయిన తరువాత ఓ రోజు రుక్మిణీదేవి సమక్షంలో శ్రీకృష్ణుడి తల్లి అయిన దేవకీదేవి శ్రీకృష్ణుడితో ఇలా అంటారు: కృష్ణ, యశోదాదేవి ఎంతో అదృష్టవంతురాలు. చిన్నప్పటి నీ లీలలను చూసి తరించి ఎంతో ఆనందించుంటుంది. నాకు అలాంటి అదృష్టం లేదు కదా అని అంటారు. అప్పుడు స్వామి తల్లి మనసుని అర్థం చేసుకొని బలరాముడితో కలిసి శ్రీకృష్ణ భగవానుడు చిన్నపిల్లల్లాగా మారి దేవకీదేవితో ఆడిపాడతారు. ఆ దృశ్యాలని అక్కడే దగ్గరే ఉండి చూసిన రుక్మిణీదేవి ఆ రూపాలని తన మనసులో ముద్రించుకొని దేవతల శిల్పి అయిన విశ్వకర్మ చేత శ్రీకృష్ణుడికి బలరాముడికి విగ్రహాలు తయారు చేయించి శ్రీకృష్ణ భగవానుడి చేతుల మీద గుండా అందుకుంటారు. అప్పటి నుంచి నిత్యం ఆ విగ్రహాలని ద్వారకా నగరంలో పూజిస్తారు. తరువాత ద్వారకా నగరం నీటిలో మునిగిపోయిన తర్వాత ఆ విగ్రహాలు ఉడిపి క్షేత్రం చేరుకోవటం, 1662లో శ్రీ మధ్వాచార్యులు గారు ఈ విగ్రహాలని ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠిస్తారు. అప్పటి నుంచి స్వామి ఉడిపిలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని నిత్యం పూజలు అందుకుంటున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. మీరు కూడా తప్పకుండా సికింద్రాబాద్లో ఉన్న ఉడిపి శ్రీకృష్ణ మందిరాన్ని దర్శించండి. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ.